మంచల పట్టణం అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా అభివృద్ధిని తనకున్న కోపంతో దాన్ని క్యాన్సిల్ చేస్తూ అంత పెద్దగా అవసరం లేని దానికి డబ్బులు మరి డైవర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే తీరును నేను వ్యతిరేకిస్తున్నా. మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఒక మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్, ఎంతో ప్రాధాన్యత గల బ్రిడ్జ్ను తనకున్న అక్కసుతోటి, తనకున్న కోపంతో, తనకున్న మంచిర్యాల మీద ఉన్న ద్వేషంతో మంచిర్యాలను ఆగం మంచిర్యాలగా మరి చేస్తున్న ఎమ్మెల్యే పనితీరుని ప్రజలందరూ గమనించాలని కూడా నేను మంచిర్యాల జిల్లా ప్రజలకు, మిగతా జిల్లా ప్రజలు కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. ఆనాడు ప్రజల కోరిక మేరకు మంచిర్యాల టు అంతర్గాం బ్రిడ్జి, పెద్దపల్లి ఆ ప్రాంతం పోయే వాళ్ళకు 18 కిలోమీటర్లు తగ్గుతుందని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమక్షంలో 1-2 దఫాలు మాట్లాడి మంజూరు చేసి టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి అక్కడ సైట్ ఆఫీసులో పెట్టుకొని పని మొదలుపెట్టిన తర్వాత 2003లో ఎన్నికలైన సందర్భంలో ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, ప్రభుత్వం పోవడం, ఆయనకు ఎమ్మెల్యే గారి అదృష్టం కలిసేసింది. ఏదో పాపం ఓటేస్తే సర్వనాశనం చేస్తున్న మంచిర్యాల నియోజకవర్గాన్ని. దానికి నిదర్శనం ఏదైతే ఇందాక చెప్పిన బ్రిడ్జు. ఆ బ్రిడ్జి 164 కోట్లు, 35 కోట్లతోటి నేను ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు రోడ్ వైడనింగ్ అంటే 12 మీటర్లు అంటే 39 ఫీట్ల రోడ్డును అక్కడ ఆనాడు మంజూరు చేయడం, అవి 2 క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జు రంగపేటకు వాస్తవంగా బ్రిడ్జు నేను 2వ సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి లో లెవెల్ బ్రిడ్జ్ ఆనాడు ఫౌండేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఒక 1-2 రోజులు, 1 రోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న భారీ వర్షాలకు లాస్ట్ చివరికి కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయడమా అప్పుడప్పుడు మేము రిపేర్ చేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 13.5 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి మంజూరు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి మంజూరైన తర్వాత 24/3/10వ తారీఖు నాడు ఈ బ్రిడ్జికు 13.5 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యే ఫౌండేషన్ అక్కడ శ్రీశ్రీ నగర్లో వేయడం జరిగింది. ఇక్కడ ఆనాడు ఒకే కాడ 3 శిలాపలకం, ఇదొక శిలాపలకం. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, దాదాపు 27 నెలల కింద నువ్వు దీనికి వేసినప్పుడు 2 వర్షకాలు పోయి ఇక్కడ ఈ ప్రాంత రంగపేట ఈ ప్రాంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ నువ్వు ఎందుకు మొదలు పెట్టలేదు అనేది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. ఆనాడు లో లెవెల్ బ్రిడ్జు హై లెవెల్ ఇంకో 1-2 మీటర్లు ఎత్తు పెంచితే చిన్న వర్షమైనా పెద్ద వర్షమైనా ఇబ్బంది లేకుంటుంటుంది. అది వాస్తవంగా ఆనాడు మేము ఆ పద్ధతిలో పెట్టాం. హైట్ లేపే పద్ధతిలో నువ్వు చేయలేకపోయావు. నీకు దురాలోచనతోటి అది క్యాన్సిల్ చేసి ఒకసారి అర్థం చేసుకోండి. అది క్యాన్సిల్ చేసి లక్ష్మీ టాకీస్ నుండి రంగపేట మీదుగా అటు పాత మంచాల వరకు ఇటు క్వారీ రోడ్ వరకు 6 వరుసల రోడ్ అట. వినండి మంచాల ప్రజలారా, 6 వరుసల రోడ్ అట. బ్రిడ్జికి వ్యతిరేకంగా అది బ్రిడ్జ్ 100% కట్టవలసిందే. అటు ఇటు బ్రహ్మాండంగా అక్కడ సిమెంట్ రోడ్ ఉంది, ఇక్కడ రంగపేట దాకా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్. 20 ఫీట్ల రోడ్డు పాత మంచి నుంచి అక్కడ దాకా ఎక్కడ క్వారీ రోడ్ దాకా 20 ఫీట్ల సిమెంట్ రోడ్ చేసాం ఎన్నికల ముందే. జస్ట్ లింక్ ఓన్లీ, నువ్వు లింక్ కలిపితే అయిపోయేది. అంటే 6 వరుసలు అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఏ రకం పోతుంది చెప్పండి. మేము పెట్టిన శ్రీనివాస గార్డెన్ ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ పెడితే మేము 12 మీటర్ పెడితే 1 మీటర్ తగ్గించాడు.
అంటే రోజు వేలాది వెహికల్ పోయేదానికేమో తగ్గించి ఇక్కడికి ఎన్ని వెహికల్ వస్తే నేను చెప్పే అవసరం లేదు. మంచిగా ప్రజలు తెలుసు, రంగంపేట ప్రజలు తెలుసు, రంగంపేట ట్రాక్టర్లు కానీ రంగంపేట జనానికి కానీ ఎవరైనా రంగంపేట వచ్చిపోయేటోళ్ళకి ఉపయోగపడుతుంది, నో డౌట్, చాలా అవసరం ఇది. అంటే దానికి తక్కువ చేసి ఇది 6 వర్షాలట. నిన్న మనం చూసాం, ఏది జగిత్యాల్, కోరుట్ల, మంచిర్యాల్, నిన్ననే కేంద్ర ప్రభుత్వం అంతమంది ప్రతిపాదన నిన్న కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం 4 వర్షాల రోడ్, అది బైపాస్ రోడ్ మనకు ఏదైతే రాయపట్నం నుంచి మోదల నుంచి లక్ష్మీపేట, లక్ష్మీ నుంచి గుల్లకోట, సూరారం నుంచి ములకాల నుంచి అప్ టు ఇక్కడ బొక్కలోట గుడికాడికి పోతుంది. అది 4 వర్షాల రోడ్. అంటే 100 టైర్ల లారీలు పోయేదేమో 4 వర్షాలు, 2 టైర్లు 3 టైర్లు ట్రాక్టర్ 4 టైర్లు ఉండడానికేమో 6 వర్షాలు. ఉద్దేశం ఏంటిది? నువ్వు కక్ష సాధింపు అవునా కదా చెప్పండి. ఇలా ఇది కక్ష సాధింపు అవునా కదా? నువ్వు 27 నెలల కింద వేసిన ఫౌండేషను నువ్వు అన్న ఒక సందర్భం, నేనంతా టక్క పని అన్నావు. మరి 27 నుంచి పని మొదలు కాలే, మళ్ళీ దీనికేమో కొత్త ఇది పెట్టావు. ఉద్దేశం ఏంటి? ఆయన అంటున్నాడు మంచితోటి వాళ్ళు పోతే, నేను ఇక్కడ భూమి కొన్నా ఇల్లు కట్టుకుంటున్నా, ఆయన ఇల్లు అక్కన్నారు కదా లక్ష్మీ ట్రాక్స్ కదా, ఆ నుంచి ఇక్కడ దాకా 6 వర్షాలు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కదా, గొప్ప మనిషి కదా. 6 వర్షాల రోడ్డు, ఆ ఇంటి కాంచి ఈ ఇంటికి 6 వర్షాల రోడ్డు. అదే రంగపేటలో తాను తన బినామీ ఏదైతే గంజా బ్యాచ్ యజమాని ఇద్దరు కలిసి ఇక్కడ రంగపేటలో 24 ఎకరాల భూమి 40 కోట్ల పైబడి భూమికి బ్యాన్ పెట్టాడు. ఎవరయ్యా? ప్రేమ్ సాగర్ అండ్ బ్యాచ్ 24 ఎకరాలు. కాస్త వాళ్ళ ఏదో కాస్త డిస్ప్యూట్ ఉంటే దాన్ని టేకప్ చేసి 40 కోట్ల పైబడి నువ్వు బ్యాన్ పెట్టావు. ఈ డబ్బులను ఎక్కడ నచ్చిన నేను ప్రజలను అడుగుతున్నా దయచేసి. 40 కోట్ల భూమి నువ్వు కొన్నావంటే ఎన్నికల ముందు నువ్వు అప్పులు అన్నావు, బ్యాంకుల అప్పులు. 40 కోట్ల భూమి కొన్నావంటే నువ్వు బినామీ ఎన్ని 100 కోట్లు సంపాదించడం అనేది ఇలా నేను ప్రజలకు తెలియపరుస్తున్నా. తాను భూమి కొన్నాడు, కొన్నది బయట పడుతుంది, కొన్నది బయట పడుతుంది. ఇక్కడ విలాసవంతమైన భవనం కట్టుకుంటాడట, అంటే నాది కూడా భూమి పోతుంది. అంటే ఆ ఇంటి కాంచి ఈ ఇంటి కాడ, అంటే రాజులు మహారాజులు ఉంటారు కదా, రాజులు మహారాజులు నేరుగా బాగా ఒకటే రోడ్డు ఉండాలి, పెద్ద రోడ్డు, ఇక్కడ బ్రిడ్జులు పెద్ద వెడల్పు. ఇదా అండి? పాపను ఓటేశారు, వేరే రకంగా వేయలే. నీకు పాపను ఓటేస్తే సర్వనాశనం చేస్తున్నావు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, మొన్న ఒక చెప్పావు, మళ్ళా నేనే ఎమ్మెల్యే అన్నావు. అది పగటి కాలాలు. మహారాజు వస్తుంటే చూసినా మొన్న జరిగిన ఎన్నికలు మంచి మనుషులు అడ్రస్ కొట్టుకోబోతున్నారు, ముఖ్యమంత్రులు చేసిన ఓడిపోతున్నారు. నీదో లెక్క నాకు చెప్పండి. నేను గెలుతా అంటే మేము ఎప్పుడు చెప్పుకోలేదు. నీ పనితీరు బట్టి ఇంకా నీకు ఓట్లేస్తారా? మీ పనితీరు బట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇది కనబడతలేదా? వీళ్ళందరూ భూములు పాపం ఇంత పెద్దగా రోడ్డు చేసిన తర్వాత దాదాపు 11 పిల్లలను పెట్టింది. ఈ పక్క క్లోజ్ చేస్తాడు. వీళ్ళందరూ ఎడిపోవాలండి. ఇది అక్కడ డౌన్ అవుతుంది, అక్కడ రంగపేట వరకు. వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఎంత నష్టం చెప్పండి. దీనికి బైపాస్ మళ్ళీ చేయాలంటే వీళ్ళ భూములు ఇవ్వాలంట. పట్ట భూములు ఇస్తారా అండి? పట్ట భూములు ఇవ్వాలి. 15-20 వేల గతం ఉంది ఇక్కడ. నీకేమైతుంది? పుక్కడికి డబ్బులు వస్తున్నాయి, సెటిల్మెంట్ చేసి 100 కోట్లు సంపాదించినావు, నీకేం ఫరకపడదు. కానీ కష్టించి పని చేసి చెమటొచ్చి సంపాదించిన భూముల్ని ఈ భూములు ఇవ్వాలంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎమ్మెల్యేగా సమాధానం చెప్పాలి. ఎవరో నీ భజనపాలతోటి స్టేట్మెంట్ మన ప్రెస్ మీట్ పెట్టడం కాదు. 6 వర్షాలు దేనికోసమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా తక్షణం ఇలా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇలా ప్రేమసాగర్ చెప్పినట్టు ప్రభుత్వం వింటే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పాతాళ లోకం దొక్కుతారు. ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇలా మంచాల ప్రజలు గడ్డ మీద దొక్కుతారు, ఇలా పాతాళ లోకం దొక్కుతారు. ఎందుకంటే మీరు చేసే పనులు 6 వర్షాలు ఏంటిదండి? చూస్తే నవ్వుతారు. బ్రిడ్జ్ వెడల్పు అది కాదు, దానికి దీనికి ఏమైనా పొంతన చెప్పండి. ఆ బ్రిడ్జి కాంచి ఇక్కడ పెట్టిన పొంతన ఉన్నదా? ఆల్రెడీ మేము కంప్లీట్ మేమే చేసినాం కదా రోడ్లు. సిమెంట్ రోడ్లు లేకుండా చెప్పండి. పాత మంచి నుంచి క్వార్టర్లంగా సిమెంట్ రోడ్ లేదా? లక్ష్మీ టాక్స్ బ్రహ్మంగా డివైడ్, ఇంకా లక్ష్మీ టాక్స్ కాంచి రోడ్డు వెడల్పు చేస్తాడ, లక్ష్మీ టాక్స్ కాంచి ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తాడ. అంటే నేను చెప్పినా కదా, అవతల ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టబోతున్నాడు.
ఓ పెద్ద ఎన్ని ఎకరాలు తీసుకుంటారు, పెద్ద భవనంగా అట్టాసం ఉంటుంది. ఆయన అట్టాసం వేరే ఉంటుంది కదా, ఏనా చెవంటానికి వచ్చిన డబ్బు కాదు కదా. అన్యాయంగా అక్రమంగా దోసుకున్న డబ్బుతో భూములు కొంటాడు, బంగ్లాలు కడతాడు, ఓ బెంచ్ కారు కూడా కొంటాడు. ఆయనకి ఇబ్బంది లేదు కదా. నేను ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇలా ఈ ప్రజల తరఫున ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. నువ్వు తక్షణమే ఆనాడు నువ్వు ఫౌండేషన్ బ్రిడ్జు, అదే బ్రిడ్జు నువ్వు కట్టాలి. అవసరమైతే ఎత్తుగట్టు. ఎప్పుడో నువ్వు మొదలుపెట్టి 27 నెలలు అయింది. ఇది నీ శాత కానితనానికి నిదర్శనం కాదా? కాదా? ఓసారి ఏమన్నాడు, అది చెప్పదు కానీ నీళ్ళు లేదా నేను గెలిచిన 2 నెలలకు నీళ్ళు ఇచ్చినాడు, 2 నెలలకే 2 రోజులుగా నీళ్ళు ఇచ్చినాడు. మరి నువ్వు ఫౌండేషన్ నీళ్ళు కూడా వేసినావు అక్కడనే సాయికుంట్ల, అది కూడా ఇదే డేటు. అది 2 నెలలు అవుతుంది, ఇంకా దానికి అతిలేదు. నేను అన్నారు 102 కోట్ల రూపాయల అమృత్ కింద, 102 కోట్ల అమృత్ కింద దాదాపు 2.5 నెలలు కంప్లీట్ చేసి మేము ఉన్నప్పుడే రంగపేట ఓపెన్ చేసాం. మేము ఓడిపోయిన తెల్లారు మన ఓళ్ళు ఓపెన్ చేశారు. ఇప్పటికి 27 నెలలు అయితే దాన్ని అతిలేదు. ఇంకా ఈ పిల్లల మీద ఉన్నది. అప్పుడేమో జోరుగా మాట్లాడిండ్రు, 2 రోజులనే కంప్లీట్ చేసినారు. గదే 10 గదే నేను చూడు నా పనితనం. మరి 27 నుంచి నీ పనితనం ఏమైంది? 20 నుంచి నీ పనితనం ఏమైంది? బ్రిడ్జ్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పటికి అయిపోతుండగా, రంగపేట లాభం దొరుకుతుండగా, పేదల లాభం దొరుకుతుండే కదా, మన ట్రైబల్కు ఎస్సీలకు ఎస్టీలకు లాభం దొరుకుతుండే కదా. ఇది ప్రజాధనాన్ని ఏదైతే మంచిర్యాల టు అంతరాం బ్రిడ్జ్ అనేది, అది 3 జిల్లాల ప్రజానికం 100% కోరుకున్నది. నువ్వు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసినావో ఇక నీ డౌన్ఫాల్. ఏదో మొన్న ఎన్నికల్లో బెదిరించో అది చేసో, బెదిరించి తర్వాత తాకలు పెట్టి చేసి పెట్టి కూల కొడతాను ఓట్లేసి అది గొప్పతనం అనుకోకు. నువ్వు అది గొప్పతనం అనుకోకు. రేపు ఇస్తారు 28లో ప్రజలకు తీర్పిస్తారు.